మేము ఎప్పటి నుంచో చెప్తున్నామండి. ఇప్పుడు అండి అల్లు అర్జున్ ఇష్యూ కానివ్వండి మొదటి నుండి కూడా ఒకటే చెప్తున్నామండి. ఎవరో చనిపోతే అల్లు అర్జున్‌కి ఏం బాధ్యత అండి? ఇప్పుడు ఇంతమంది చనిపోయారు 15 మంది. దానికి విరాట్ కోహ్లీ బాధ్యత ఏముంటుంది? ఆ టీం అందరి బాధ్యత కూడా ఉండాలి మరి ఉంటే. లేదంటే ఇప్పుడు ఒకటండి ఈ అభిమానులందరికి కూడా ఏమంటారు పిచ్చి పీక్స్‌కెళ్ళింది. ఏమంటే అదే మొత్తం హీరోలన్నా అభిమానుల మన హీరోలన్నా ఇప్పుడు లేదంటే క్రికెటర్స్ అన్నా లేకుంటే ఇంకొకరన్నా మొత్తం ఏంటంటే ఒక ఫ్యాన్స్ లాగా కాకుండా ఒక ఉన్మాదులాగా ప్రవర్తిస్తూ ఇప్పుడు ఒక హీరో వచ్చిందంటే చాలు ఎగబడి ఎగబడి తొక్కుకుంటూ వెళ్ళి వాళ్ళతో ఫోటోలు దిగాలి వాళ్ళని చూడాలి వాళ్ళని గర్వాలని మరి ఇంత మితిమీరిన ఇది అవసరం లేదండి. అభిమానం అనేది మనము ఏదన్నా ఇప్పుడు మన నచ్చిన క్రికెటర్ కానీ నచ్చిన హీరో కానీ ఏదన్నా నచ్చిన వాళ్ళు ఏదైనా కప్ గెలిచినప్పుడు ఏదైనా గెలిస్తే మంచి పనులు చేయాలి. అంతే తప్పించి వీళ్ళు అట్లాంటివి కాకుండా కార్ల మీద బట్టలు ఇప్పుకొని తిరగడం లేదంటే రోడ్ల మీద బట్టలు ఇప్పుకొని తిరగడం లేదంటే అన్నదానాలు అని చేస్తున్నారు. అట్లాంటివి కొంతమంది చేస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు. అన్న ఇప్పుడు ఆ స్టేడియం యొక్క కెపాసిటీ 35,000 అయినప్పటికీ కూడా అక్కడ దాదాపు 2-3 లక్షల మంది వచ్చారు. మరి ఇక్కడ నిర్వాహకుల యొక్క ఇది వాళ్ళ తప్పిదం అనుకోవచ్చా లేకపోతే గవర్నమెంట్ తప్పిదం అనుకోవచ్చా? ఒకటండి వాస్తవానికి గవర్నమెంట్ తప్పిదం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆ స్టేడియం నిర్వాహకుల తప్పిదం అని 100% ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ఎంతవరకు టికెట్లు ఇవ్వాలో ఎన్ని టికెట్స్ ఉన్నాయో ఎన్ని టికెట్స్ లేవు అనేది ఆ నిర్వాహకులకు తెలుసు. సో అన్ని టికెట్లే సేల్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో మిగిలిన ఈ అంటే ఆ ఇన్సిడెంట్స్ తర్వాత జరిగింది కాబట్టి అంటే అప్పటి వరకు క్రికెట్ కప్పు గెలిచినంత వరకు ఏం ఇష్యూ జరగలేదు. దాని తర్వాత జరిగింది కాబట్టి ఇప్పుడు జనం కూడా ఏమైతుందంటే 30,000 మంది రావాల్సింది 2 లక్షలు 3 లక్షలు ఎందుకు వస్తున్నారు, ఎవరి కోసం వస్తున్నారు, అసలు దాని ద్వారా జరిగే అనర్థాలు అన్ని తెలిసి కూడా వస్తున్నారు. అంటే మనం వస్తున్నాం బయటికి అని అంటే మన ఇంట్లో మన అమ్మ నాన్న అక్క చెల్ల ఎంతమంది వెయిట్ చేస్తారు, మనకేమన్నా అయితే కుటుంబం మొత్తం అనాథలు అవుతారని అన్ని తెలిసి కూడా విచ్చలవిడి ఏంటంటే కలవాలి నేను మా హీరోని మా క్రికెటర్ చూడాలి, అది ఇయ్యాలి ఇది ఇయ్యాలని వస్తూ అనేక మందిని ఇబ్బందులు పెడుతూ ఆ లేడీస్ కి అదే విధంగా ఇంకోరికి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళు రౌడీజం లాగా కొంతమంది రౌడీ ముక్కల్లాగా విచ్చలవిడిగా తిరిగితే ఇలానే అవుతుందండి. ఇప్పుడు మనం ఒక వీడియో చూసినాం. ఆ ఆ ఒక కార్ మీద కూడా నడి రోడ్డు పైన కూడా బట్టలు ఇప్పుకొని వాళ్ళు వేస్తున్నారు. అంటే ఇప్పుడు చూడండి అది ఏంటిదండి, అది అది కూలిచ్చే గుద్ది తెంగించుకున్నట్టు కాకుండా ఎందుకు పోయా పోలీసులు దెబ్బలు తినడు. ఖచ్చితంగా మన జనాల యొక్క తప్పిదం అనుకోవచ్చు 100% అండి. ఇక్కడ కాదండి, ఇప్పుడు అనేక చోట్ల చనిపోతున్నారు. ఇప్పుడు అందుకే ఇప్పుడు అక్కడ ఉన్న సీఎం గారు వాళ్ళు ఏమంటారు అంటే మన కుంభమేళలో అనేక మంది చనిపోయారు, మేము ఏ రోజు కూడా రాజకీయంగా మాట్లాడలేదు, ఇప్పుడు చనిపోతే రాజకీయాలు అవసరం లేదండి, ఇది క్రికెట్ ని క్రికెట్ లాగా చూడాలి, స్పోర్ట్స్ లాగానే చూడాలి తప్పించి రాజకీయాలు అవసరం లేదని ఆయన క్లియర్ గా చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ హీరో అల్లు అర్జున్ అయినా ఏదైనా సినిమా చూడాలి, రాజకీయాలు చూడాలి, స్పోర్ట్స్ లాగా చూడాలి. అంతే అని ఇప్పుడు వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ రాజకీయాల కోసం అన్ని ఇప్పుడు మెయిన్ గా జనాలకు పిచ్చోళ్ళండి. ఇంట్లో ఇప్పుడు కని పెంచిన 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కని పెంచిన అమ్మ నాన్నను కుటుంబాన్ని ఇడిచిపెట్టి ఎవరి కోసమో బట్టలు చింపుకుంటూ ఎవరి కోసమో ఇదంతా చేస్తూ ఎందుకండి. ఇంట్లో అమ్మ నాన్న ఇంట్లో పుట్టినరోజు అయితే ఏ రోజు కనీసం 100 రూపాయల చీర కొంట పోయి ఇయ్యనోడు కనీసం అమ్మకు చీర కాదండి ఇంట్లో మన కుటుంబ సభ్యులకు కనీసం పండుగకు చీర కొనియాడు, పుట్టినరోజుకు చీర కొనియాడు. అసొంటోడు ఇవాళ ఎవడో హీరో గెలిచిండని ఎవడో సినిమా హిట్ అయిందని ఏడనో జరిగిందని వాని కోసం వీడు ఉన్న బట్టలు కూడా చింపుకొని తిరుగుడు ఎంతవరకు కరెక్ట్ అండి. జనానికి కొంచెమైనా సిగ్గు రావాలి ఇప్పటికైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్రికెట్ అనేది ఏదో సినిమాలలో చూడడం అనేది వాస్తవము. ఇట్లా వెళ్ళి ఇట్లా చనిపోవడం వాళ్ళ మన ప్రాణాలు త్యాగం చేయడం అనేది అది పెద్ద తప్పు. మనది తప్పే, ఇక్కడ ఉన్న పబ్లిక్ తప్పు. మన తప్పు మనము చేసుకున్నందుకు వాళ్ళు ఏం చేయలేరు కదా. వాళ్ళు ఏముందంటే క్రికెట్ ఆడుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. ఏదో మనం ఒక క్రికెట్ లాగా ఒక ఆట లెక్క మనం తీసుకోలేదు తప్ప అది పెద్ద చేసుకుంటే వాళ్ళకే నష్టం. ఇంకొకటి ఏంటంటే విరాట్ కోహ్లీ కూడా ఏమంటారంటే ఇక్కడ మీరు ఆడారు, బెంగళూరులో ఆడారు, అంతమందికి టికెట్లు రేజ్ చేయడము, అంతమంది జనాభా కలిగిన ప్రదేశంలో మీరు వాళ్ళకి టికెట్ సేల్ చేయడము, మీ గురించి మీరు చూసుకుంటే ఇక్కడ ప్రజలు నాశనం అవ్వడానికి అయితే ఉన్నారు. ఇప్పుడు జనాలు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు, ఓకే. బట్ ఇప్పుడు ఒకవేళ విరాట్ కోహ్లీ అంటే క్రికెట్ కి ఎంత మంచి పేరు అవుతుందో అందరికి తెలిసిందే. అండ్ ఆ టీం కెప్టెన్ కూడా ఈ ఇష్యూ అయినప్పటికీ కూడా తెలిసినప్పటికీ కూడా వాళ్ళు దాని గురించి ఏమాత్రం కూడా ఎక్కడ ఒక సోషల్ మీడియాలో కానీ ఎక్కడ మాట్లాడలేదు. మరి దీనికి ఏం చెప్తారు? సోషల్ మీడియా మాట్లాడాలంటే ఎవరు ఎమ్మటే అనేది రేట్ అవ్వరు. ఇప్పుడు మన అల్లు అర్జున్ సార్ కూడా అక్కడ అయిన జరిగిన ఎమ్మటే కూడా ఆయనకి తెలిసింది, వీళ్ళు కూడా తెలిసి కూడా సైలెంట్కి వెళ్ళిపోయారంటే ఎందుకనంటే వాళ్ళకి చెప్పే
కెప్సైడ్ అక్కడ బయటకు వచ్చే లేదు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రికెట్ అనేది వాళ్ళని నాశనం చేసేదే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలను నాశనం చేసేదే క్రికెట్. ఈ క్రికెట్ అనేది ఉండకపోవడమే మంచిది అని నన్ను అడిగితే ఒక ప్రకారంగా అయితే. ఎందుకంటే ఈ రోజులలో క్రికెట్ అని బెట్టింగ్ అని చాలా మంది నాశనమైన వాళ్ళు ఉన్నారు. అంటే జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగానే చూడాలంటారు. ఎంటర్టైన్మెంట్ అసలు చూడకపోవడమే మంచిది అని అడుగుతాను నేనైతే. చూడకపోవడమే మంచిది, క్రికెట్ చూడకపోవడమే మంచిది. నేను చూడను. ఏదో ఒక బాల్ కి ఒక వికెట్ కో గెలిచిండు, లేకపోతే ఆయన ఎందుకు గెలుస్తాడు నేను చూడ, నాకు తెలియదు. లేకపోతే ఆ బాల్ కి ఆ వికెట్ కి లేదు. నా సోదరి సోదరుమల్లారా, ఇట్లాంటి ప్రయత్నాలు చేసి మీ ప్రాణాలు పోగొట్టుకోకూడదని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరో గురించి ఎవరో ఆడుతున్నారు అనేసి మనం వెళ్ళడం అనవసరము. మీకు మంచిగా టీవీలు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి, దాంట్లో చూసుకుంటే బెటరు. ఎందుకంటే ఇవన్నీ వేస్ట్, క్రికెట్ అనేది వేస్ట్, పరమ వేస్ట్. ఇక మనం ఇవన్నీ పెట్టుకోకూడదు. క్రికెట్ అనేది చూడకపోవడం మంచిది, చూడకండి కూడా వేస్ట్. నమస్తే సార్. నమస్కారం అండి. సో ఇప్పుడు బెంగళూరులో ఆర్సీబీ క్రికెటింగ్ సంబంధించి ఒక 18 ఇయర్స్ తర్వాత కప్పు కొట్టాలని చాలా భారీగా సెలబ్రేషన్ చేసుకున్నారు. చిన్నస్వామి స్టేడియం లో మాత్రం అక్కడ చాలా మంది పబ్లిక్ వచ్చారు. అక్కడ 11 మంది చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఎట్లా అంటే కోహ్లీని కూడా అరెస్ట్ చేయాలి, ఇక్కడ అల్లు అర్జున్ ని పుష్ప సినిమా అప్పుడు అరెస్ట్ చేశారు కదా, సో ఆయన కూడా అరెస్ట్ చేయాలనే విధంగా ఒక ఇష్యూ నడుస్తుంది అనమాట. సో మీరు ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు ఈ క్రికెట్ టీం అనేది దేశానికి పేరు తేవడం కోసం చాలా సంవత్సరాల తర్వాత కప్పు కొట్టింది. ఈ సెలబ్రేషన్లో భాగంగా అక్కడ తొక్కిసలాట్ అయ్యి అక్కడ 11 మంది చనిపోవడం జరిగింది. దేశానికి సంబంధించినటువంటి క్రికెట్కి ప్రాంతీయంగా ఆనందాన్ని ఇచ్చే సినిమాకి పోల్చుకోరు వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే క్రౌడ్ ఇంత వస్తుందని మేము అనుకోలేదు అంటే అది వికృతనం అవుతుంది. ఇప్పుడు ఒక పెద్ద చాలా సంవత్సరాల తర్వాత క్రికెట్ గేమ్ కప్పు కొట్టింది, కప్పు కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వాలు పూర్తిగా సెక్యూరిటీ కల్పించవలసిన బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉంటుంది. ఏంటో ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా జరుగుతుందేమో అనిపిస్తుంది. ఇక్కడ పుష్ప కానీ, అక్కడ క్రికెట్ కానీ, ఈ ఆ సెలబ్రేషన్ కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. ఎందుకు సెక్యూరిటీ కల్పించలేకపోతున్నారు అనేది ఇక్కడ కావాల్సింది. ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత అయినప్పటికీ కూడా ఇప్పుడు కోహ్లీ గారు కావచ్చు, లేకపోతే ఆ టీం కెప్టెన్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ ఇష్యూ జరిగిన తర్వాత కూడా జస్ట్ మేము కప్పు కొట్టాము, సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనే విధంగానే సోషల్ మీడియాలో స్పందించారు తప్ప ఇక్కడ కూడా ఈ ఇష్యూకి సంబంధించి ఈ విధంగా చనిపోయారని చెప్పేసి ఇక్కడ కూడా వాళ్ళు సంఘీభావం తెలపడం కానీ ఏది చెప్పలేరు. మరి దీనికి ఏం చెప్తారు? అంత పెద్ద ప్రోగ్రాం జరిగేటప్పుడు ఇలాంటి విషయాలు కొన్ని తొందరగా తెలియవు. అలాంటప్పుడు వాళ్ళు సెలబ్రేషన్లోనే ఉంటారు. వాస్తవంగా అది ఇంతమంది చనిపోయారని తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా గుండె తరుక్కుపోద్దండి. అది క్రికెట్ ఆడేవాళ్ళైనా, ఇటు సినిమా వాళ్ళైనా, ఎవరికైనా కానీ 11 మంది చనిపోవడం అంటే సామాన్యం కాదు కదా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచన చాలా కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే దేశానికి సంబంధించిన గెలుపు ఇది. కాబట్టి కోహ్లీ నడిచేయాలంటే కొంచెం వెకిలిగా ఉంటుంది. అలా అరెస్ట్ చేయడం కాదు కానీ సరే ఇప్పుడైనా మీరు ఇందాకేమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ విధంగా అవుతుంది అట్లాంటి ఇక్కడ ఈ ఇష్యూ జరిగినప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కదా, సో ఇట్లాంటి యాక్షన్ తీసుకుంటుంది అనుకోవచ్చా? ఏమంటారు? చూడాలి మరి. ఎందుకంటే అంత దేశానికి కష్టపడి మన పేరు తెస్తున్నటువంటి టీంని అరెస్ట్ చేస్తారని చెప్పి నేను అనుకోను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భద్రతా లోపాల వల్ల జరిగిన ఇష్యూ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ భద్రత కారణాల వల్ల ఎవరైతే నెగ్లిజెన్సీ వహించారో వాళ్ళ మీద వెటు పడుతుందని అనుకుంటాను తప్ప అరెస్ట్ చేస్తారని అయితే మాత్రం నేను అనుకోను. అది సామాన్యం కాదు. ఒక క్రికెట్ టీంను, ఒక క్రికెట్ కెప్టెన్ని అరెస్ట్ చేయడం మామూలు ఇష్యూ కాదు. అది చాలా పెద్ద ప్రపంచ స్థాయి ఇష్యూ అవుతుంది అది. కాబట్టి అలా అరెస్ట్ చేస్తారని నేను అనుకోను. ఖచ్చితంగా ఈ మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబాలని ఇంకొంచెం మెరుగ్గా ఆదుకోవాలి తప్ప ఇంకా అందుకంటే ఆన్లైన్ అరెస్ట్ చేయాలంటే అది వ్యంగ్యంగా ఉంటుంది. అది ఏంటంటే వాళ్ళు ఏదో ఫెస్టివల్ చేసిర్రు, ప్రతి ఒక్కరు మీరు రాండప్ప అని పిలవాలి. ఇదేంటంటే సినిమా పరంగా ఆయన ఈ రూల్స్ లేకుండా వెళ్ళొద్దు కాబట్టి ఆడ సీఎం కూడా వచ్చిండు. ప్రతి ఒక్కరు ఉండరు ఆడ. ఇప్పుడు ఏమైందంటే మెయిన్ ఒక ఇండియా బార్డర్ లా ఎంతో మంది సైనికులు చనిపోతున్నారు. వాళ్ళ గురించి అడగండి. వీళ్ళు నిజం చెప్తున్నా, ఇండ్లల్లా అమ్మ నాయనలకు చెప్పి కూడా వెళ్ళరు. ప్రతి ఒక్కరు ఒకరిని అభిమానించరు, తప్పలేదు. కానీ ఆ అభిమానాన్ని
వాళ్ళకు నిందాలు ఇంకోటి వాళ్ళని తిట్టేట్లాగా మీరు చేయకూడదు. ప్రతిదానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటది. స్టేడియంలో కానీ ఏడైనా సరే ఎగ్జిట్ ఉంటది, మంచిగా బయటికి వెళ్ళాలి, మంచిగా లేట్ అయినా సరే స్లోగా వెళ్ళాలి. ఇప్పుడు ఒక హీరో ఇట్లా వస్తున్నాడు అంటే చుట్టుముట్టు బాడీ గార్డ్స్ ఉంటారు. ఒక విరాట్ కోహ్లీ సార్ వస్తున్నా కూడా ఆయన చుట్టూ ఉంటారు. ఆయన దగ్గరకు పోయి మనం ఇప్పుడు 1000 మంది వస్తే ఆ 1000 మందిలో నేను రాండప్ప అని అందరిని ఇట్లా పట్టుకుని వస్తాయి. ఆయన ఒక దేవుడు అయితే కాదు, పెద్ద చేతులు వచ్చి అందరిని ఇట్లా కప్పుకోడు కదా. ఇప్పుడు ఏమిటిదంటే మనం నార్మల్ మనుషులం కాబట్టి నార్మల్ గా రూల్స్ పాటించి వెళ్ళాలి బయటికి. ఇప్పుడు వాళ్ళు చనిపోయినరు బరాబర్ లేదనం, కాకపోతే ఆయన వాళ్ళ మీద ఎట్లా రుద్దుతారు చెప్పండి. ఇప్పుడు వాళ్ళని మొత్తం మీరు రారప్ప స్టేడియంలో అని చెప్పి పిలిచిండు విరాట్ కోహ్లీ. అయితే మీరు అన్నట్టు రూల్స్ పాటించాలంటే 30,000 నుండి 40,000 కెపాసిటీ ఉన్న స్టేడియం లోకి 2 లక్షల నుండి 3 లక్షల జనాభా వచ్చారు కదా. అంటే ఏం అంటే ఎవరిది నిర్లక్ష్యం? అట్లాంటప్పుడు ఒకటి చెప్తా. ఇప్పుడు అమెరికాల కేఏ పాల్ తెలుసు కదా, ఆయన మీటింగ్ పెడితే ఒక నవ్వుతున్నారు మీరు, ఆశామాషి కాదా ఆయన అంటే ఏందనుకున్నారు. ఇగో ఆయన మీటింగ్ పెడితే మినిమం 10 లక్షల మంది వచ్చిర్రు, అర్థమైందే. ఆ 10 లక్షల మందిలో ఒక్క మనిషి కూడా చావలే. అంటే ఆ 10 లక్షల మంది ఎక్కువనా ఈడ ఎక్కువనా? ఈడ 2 lakhs మందిలా ఇంతమంది చచ్చిపోయారు ఎందుకు? ఆడ రూల్స్ ఎట్లున్నాయి, ఈడ రూల్స్ ఎట్లున్నాయి. ఈడ ఉన్న రూల్స్ మనం పాటిస్తలేము, మనం బరాబర్ పాటిస్తే ఎవరు చచ్చిపోరు, అర్థమవుతుందా. ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్యాన్ గా నీవు అభిమానించినప్పుడు సినిమా ఫస్ట్ షో చూడనక్కర్లేదు, జర ఆగి కూడా చూడొచ్చు, అట్లా ఉండాలి, అర్థమైందా. ఇప్పుడు విరాట్ కోహ్లీని ఎందుకు అరెస్ట్ చేస్తారు అసలు? ఎందుకు ఆయన రమ్మన్నాడా? రారి అని. ప్రతి ఒక్కరు ఇప్పటికైనా అమ్మ నాయనలు చెప్పింది మంచిగా చదువుకొని ఇంత జాబులు తెచ్చుకొని ఇట్లా వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఇంత పూజలు చేయరు, మంచిగా ఇట్లా టెంకాయలు కొట్టరు, ఏదైనా అవకాశం వచ్చిన వాళ్ళ దగ్గర కలిసి ఫోటోలు దిగురి, మాట్లాడరు. సార్ మీకు నేను పెద్ద అభిమానాన్ని కాళ్ళు కూడా మొక్కురు, తప్పేముంది చెప్పు. ఇప్పుడు ఇట్లా చనిపోతురి, ఎవరికి ముద్ర? ఒక దేశం గురించి చచ్చిపోయిర్రా వాళ్ళు అంతా. దీని విషయంలో మాత్రం నేనైతే బరాబర్. ప్రభుత్వాలు 10 లక్షల ఇప్పుడు ఎక్స్గ్రేషియా ప్రకటించినాయి అంటే ఇంకా మీరు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా వాళ్ళ కుటుంబాలకి ఏమన్నా? నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే చెప్పుందా, ఇగో బాధ్యతాయుతంగా అక్కడిక్కడ పోవద్దు,